వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఈరోజు నాతో ఉన్నారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ ఇన్ పర్సన్ యాజ్ అ డాక్టర్ షర్మిలా పెండ్యాల గారు, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్స్, అపోలో జూబ్లీ హిల్స్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఇన్వైట్ అండ్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ టాక్. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ it's a fangirl moment for me. Oh, that's an honor. I'm a great fan of yours. Thank you so much. So it's this interview definitely hundreds chesina gani for me it's special. Thank you so much, ma'am. And I manifest more and more discussions with you because ఈ రోజు మీరు అవసరం. నాకు మీ వర్త్ తెలుసు, మీరు ఎలా ఎంత చక్కగా పిల్లల్ని ట్రీట్ చేస్తారో తెలుసు, ఎంత క్విక్గా రెస్పాన్స్ ఇస్తారో, ఎంత పేషెంట్గా పేషెంట్ తోటి పేషెంట్ మదర్ అండ్ ఫాదర్ తోటి ఉంటారో తెలుసు, ఎంత అవసరమో అంతే మెడికేషన్ ఎలా ఇస్తారో తెలుసు. ఐ నో, బట్ దెన్ ఫర్ ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ అస్ అండ్ ఇంకా మీ దగ్గరికి రావాలనుకునే ఆడియన్స్కి ఒక 1 సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా పీడియాట్రిషియన్గా ఇప్పుడు హెల్త్ కేర్ టాక్స్ ఇస్తున్నప్పుడు ఏ డాక్టర్కైనా ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ కన్వర్ట్స్ యువర్ ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ అయ్యి అది విజ్డమ్లోకి మారాలంటే ద చైన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ వింటావు, తెలుస్తుంది. నాలెడ్జ్ ఇన్ డెప్త్ దాని గురించి నేర్చుకుంటావు. విజ్డమ్ అంటే ఏంటంటే ఆ నాలెడ్జ్ని నీకు తెలిసింది ప్రాక్టికల్ అప్లికేషన్ తెలవాలి అంటే ఉండేది నువ్వు చాలా చోట్ల ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో నిన్న మొన్న చదివేసి ఇప్పుడే వచ్చి పెద్ద పెద్ద టాక్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు మెడికల్ ప్రొఫెషన్తో సంబంధం లేని వాళ్ళు కూడా మెడికల్ అడ్వైస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ వాట్ ఎవర్ ఈ పెద్ద సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అని అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే నేను చదివింది ఎన్ని రకాలుగా అప్లై చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఆ నాలెడ్జ్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెంబర్ 1. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్, ఐ థింక్ ద అదర్ అసెట్ దట్ ఐ హ్యావ్ ఈస్ ఐ హ్యావ్ 2 వెరీ డిఫరెంట్ చిల్డ్రన్, కంప్లీట్గా చాక్ అండ్ చీజ్ ఇద్దరు. అండ్ బీయింగ్ అ హ్యాండ్స్ ఆన్ మామ్, ఐ థింక్ ఐ నో వాట్ మదర్స్ ఫేస్. ఐ రైజ్ 2 చిల్డ్రన్. సో ప్రతిరోజు స్ట్రగుల్స్ ఏంటి అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ హౌ టు డీల్ ఇట్. సో ఐ నో ఐఎమ్ సిట్టింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద టేబుల్, పేరెంట్ అండ్ డాక్టర్. సో ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఇట్ వెరీ రెలవెంట్. వినేవాళ్ళకి ఐ థింక్ దిస్ ఈజ్ మై అసెట్. ఎస్ మ్యామ్, ఆఫ్ కోర్స్ చాక్ అండ్ చీజ్ అని మీరే మెన్షన్ చేశారు. సో లెట్ మీ గో అహెడ్ అ బిట్ మోర్ పర్సనల్, ఆస్క్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. అంటే కైండ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఎక్స్ట్రీమిటీస్ కదా, సో హౌ డూ యూ డిఫైన్ దెమ్? పర్సనాలిటీస్ ఒక 2-3 చెప్పండి మ్యామ్. ఒకళ్ళు లైక్ ఒక సెంటెన్స్లో చెప్పాలి అని అంటే పిల్లలు చాలామంది ఇప్పుడు ఒక 2 వెరీ డిఫరెంట్ ఇండివిజువల్స్ కలిసి వచ్చి వాళ్ళ జెనెటిక్స్ ఇంటర్మిక్స్ అయ్యి దట్ ఈస్ వాట్ ఈస్ ద రిజల్ట్. పిల్లలు ఎన్వైరన్మెంట్ కూడా వీళ్ళిద్దరి దృక్పథాలు కూడా ఇఫ్ దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్, సో పిల్లల్లో కూడా అంత వైడ్గా వేరియేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరు నాకే కదా పుట్టింది ఇంత తేడాగా ఒకే విషయాన్ని చాలా డిఫరెంట్గా 2 ends ఆఫ్ ద స్పెక్ట్రమ్ నుంచి చూస్తూ ఉంటారు నా పిల్లలు ఇద్దరు. సో దట్ ఈస్ వెరీ ఎన్రిచింగ్ యాక్చువల్లీ ఫర్ మీ. ఏంటంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ సిమిలర్ టు మీ, ద అదర్ వన్ ఈజ్ కంప్లీట్లీ డయాగనలీ ఆపోజిట్ టు మీ. సో మామూలుగా ఏమవుతుందంటే ఇలా పిల్లలు ఇలా ఉన్నప్పుడు పేరెంట్కి చైల్డ్కి చాలా కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, వీళ్ళు ఆలోచించే విధానానికి వాళ్ళు ఆలోచించే విధానానికి. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ విధానంలో తీసుకుంటే. ఎలా తీసుకోవాలి అంటే, సో మనకి తెలిసిన ఒక విషయము ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక పర్స్పెక్టివ్లో తెలుస్తుంది, కానీ మనతో పాటే ఆలోచించే చైల్డ్కి ఈజీగా ఉంటుంది మనకి చెప్పటం, నేర్పించటం, తర్వాత వాళ్ళు ఫాలో అవ్వటం. వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. కానీ దీనికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉన్న చైల్డ్ దగ్గర నుంచి మనం ఎన్రిచ్ అవుతాం.
మనకి ఇంకొక కోణం తెలుసుకోబడుతుంది. ఇంకొక రకంగా ఈ ప్రాబ్లమ్ని ఎలా చూడొచ్చు, అసలు ప్రాబ్లంగా చూసేది ప్రాబ్లం కాదేమో అనే విషయం అవగాహన అయ్యేది కూడా మన ఆలోచనకి వేరుగా ఆలోచించే ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్. అది మన స్పౌజ్ అవ్వచ్చు, మన ఇన్లాస్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన సిబ్లింగ్ అవ్వచ్చు. అండ్ టు ఆల్ మై వ్యూవర్స్, మన చిల్డ్రన్ కూడా దే ఆర్ గ్రేట్ టీచర్స్. మనకు కావాల్సింది ఏంటంటే అ వెరీ ఓపెన్ మైండ్ ఆఫ్ రిసీవింగ్ మనకుంటే మీరన్నట్టు ఎన్రిచింగ్గానే ఉంటుంది. ఎన్రిచింగ్గా ఉంటుంది. అండ్ మనలో ఇంకా కొంత డెవలప్ అని ఆల్ ఆఫ్ అస్ ఆర్ లెర్నింగ్ ఎవ్రీ సింగిల్ డే. ద జర్నీ ఆఫ్ లైఫ్ ఈజ్ అబౌట్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్. ఒక బ్యూటిఫుల్ చైన్లో బీడ్స్ ఒక్కొక్కటి గుచ్చుకుంటూ వెళ్తాం, రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ వీఆర్ నో మోర్. సో ఈ బీడ్స్ చాలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్తో దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ అబౌట్. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎన్రిచింగ్ ఎప్పుడు ఉంటాయి అంటే మనలాగా ఆలోచించే వాళ్ళే ఉండటం కాకుండా మన నుంచి డిఫర్ అయ్యే వాళ్ళని కూడా మీట్ అవుతున్నప్పుడు మనలో ఉన్న ఆ పర్సనాలిటీలో డిఫెక్ట్స్ కానీ లేదా ఎక్స్పీరియన్సెస్లో లేని కోణాలు కానీ ఇన్ఫ్యాక్ట్ మనని ఫుల్ఫిల్ చేస్తాయి ఆ రిలేషన్షిప్స్. సో ఐ థింక్ ఇన్ దిస్ వే ఐఎమ్ బ్లెస్డ్. ఎస్ మ్యామ్. అండ్ ఆల్సో మీరు నేర్చుకున్న సంపాదించుకున్న జ్ఞానం వీటన్నిటినీ మీరు పర్స్యూ చేస్తూనే చిన్నపిల్లలు వీళ్ళేంటి నాకు చెప్పేది, లేకపోతే ఇక్కడ నేను నేర్చుకోవాలా, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకోవాలని కాకుండా యూఆర్ ఓపెన్ టు లెర్న్, ఓపెన్ టు అప్రిషియేట్. డెఫినెట్లీ. అసలు చాలా టీనేజర్స్కి పేరెంట్స్కి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఒక పేరెంట్ నుంచున్న స్టాండ్ పాయింట్ని మెంటల్గా మార్చుకుంటే, అంటే నాకు తెలిసిందే వేదం, నాకంటే చిన్నవాళ్ళందరికీ నాకంటే తక్కువే తెలుస్తుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, దిస్ ఈజ్ వాట్ ఒక రిజిడ్ మైండ్ అనమాట. ఓపెన్ మైండ్ ఏంటంటే ఎస్ మోస్ట్ ఆఫ్ ద టైం మన ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి పనిచేస్తుంది, బట్ మన పిల్లల వైపు నుంచి కూడా మనం కనుక వినగలిగితే మన విజ్డమ్ని ఇంకా బెటర్గా వాళ్ళకి రెలవెంట్గా అందించగలుగుతాం. సో ఓపెన్ మైండ్ ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పేరెంటింగ్. పేరెంటింగ్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అని అంటే సీకింగ్ టు లెర్న్. చాలా థింగ్స్ మారిపోతున్నాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నది. సో మన ఎప్పుడూ కూడా మనల్ని మనం బెటర్ చేసుకోవటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఒక వెరీ వాల్యుబుల్ థింగ్ అబౌట్ పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్లో జరిగే మార్పులు, పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా చెప్తారు నా దగ్గరికి వచ్చి, మా పిల్లవాడికి ప్రాబ్లం ఉంది, మా పిల్లవాడిలో ఇది ఉంది. చాలా వరకు నేను 100% అని అనను, మోర్ దాన్ 50% మీ పిల్లల్లో మీకు కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ఇన్ఫ్యాక్ట్ అది మీలో ఉన్న వెలిత అనొచ్చు, లేదా మీ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న కొంత ట్రామా అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు నుంచున్న స్టాండ్ పాయింట్ నుంచి మీరు చేస్తున్న పనులకి కాన్సిక్వెన్స్ కూడా అవ్వచ్చు. సో పేరెంటింగ్ ఈజ్ మోర్ అబౌట్ వాట్ యు ఆర్, హౌ మచ్ యు నో యువర్ సెల్ఫ్, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ ద చైల్డ్. అంటే మన గురించి మనము ఎక్స్ప్లోర్ చేసుకోవటమే యాక్చువల్లీ ద జర్నీ ఆఫ్ పేరెంటింగ్. మనం కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, సెల్ఫ్ అవేర్గా ఉన్న మనుషులు దే ఆల్వేస్ హ్యావ్ బెటర్ రిలేషన్షిప్స్, వెదర్ ఇట్స్ విత్ యువర్ పార్ట్నర్ ఆర్ విత్ యువర్ చైల్డ్. ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ మ్యామ్. మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకునే ఈ ప్రాసెస్లో మన లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటాం, మన హైస్ అండ్ లోస్ తెలుసుకుంటాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడున్నాం, ఎందుకు కంటిన్యూ అవుతున్నాం, ఇవన్నీ మనకు తెలుస్తుంది. చాలామందికి ఇది సెల్ఫ్ పిటీగా తోచచ్చు, మనకు కూడా అనిపిస్తుంది ఓకే నా పాస్ట్లో జరిగింది, నా పేరెంట్స్ నాతో ఇలా ఉన్నారు, సో నేను ఇలా ఉండకూడదు, నాకు అది దొరకలేదు, సో నేను ఇది ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్, అయితే ఇంక పేరెంటింగ్ చాలా వరకు ఎలా ఉంటుందంటే, ఇఫ్ మీ పాస్ట్ని మీరు రిజాల్వ్ చేసుకుని మీ గురించి మీరు తెలుసుకోకపోతే మీరు దాని మీద యాక్ట్ చేస్తూ ఉంటారు. వాట్ వీ కాల్ ఇన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సైకలాజికల్ ఇది కానీ, థెరపీ కానీ, లేకపోతే ఇంకొక
సెల్ఫ్ అవేర్నెస్ అనొచ్చు, ఫిలసాఫికల్గా తీసుకున్నా, సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనకి వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ పాస్ట్, వీ హ్యావ్ టు హీల్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు నర్చరింగ్ అ న్యూ లైఫ్. బట్ అన్ఫార్చునేట్లీ అది అది అసలు తెలియదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే 90% ఆఫ్ ద కపుల్స్ టుడే దే ఆర్ నాట్ కాన్షియస్లీ గెటింగ్ ఇన్ టు పేరెంటింగ్. సో కాన్షియస్గా గెటింగ్ ఇన్ టు పేరెంటింగ్, ప్రిపేరింగ్ టు పేరెంట్ అంటే ఏంటంటే, సో నాకు అంటే వై యామ్ ఐ బికమింగ్ ఎ పేరెంట్. మరి ఇదివరకు ఒకప్పుడు ఇవన్నీ ఆలోచించే వాళ్ళు కాదు కదా. కానీ అప్పుడు పేరెంట్స్ ఎప్పుడయ్యారు? మై మదర్ గాట్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ డూయింగ్ హర్ 10th grade and had her children within 2 years. So she was a child herself actually. So ఆ టైంలో they would be guided. They were under someone. They were children. They were guided by their elders. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. సో కొంత గైడెన్స్ ఉండేది. వినేవాళ్ళు. No, the reason is you are a child and you are still being nurtured. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ బికమింగ్ పేరెంట్స్ ఆఫ్టర్ దే ఆర్, సో నియర్లీ ఎక్కువ మెజారిటీ నేను ఇప్పుడు చూస్తోంది అరౌండ్ 30 years, అరౌండ్ 30. 25 బిఫోర్ మ్యారేజ్. ఒకప్పుడు 35కి దే వుడ్ స్టార్ట్ హ్యావింగ్ దర్ గ్రాండ్ కిడ్స్, 1 generation before. So now most of the people are becoming parents at 30 to 35 మధ్యలో. మరి ఇలాంటప్పుడు అంటే మనకి మొత్తం అంతా కాగ్నిషన్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అనేది అన్ని రంగాల్లో మనం చాలా కాన్షియస్గా అన్నీ తీసుకుంటున్నాం డెసిషన్స్. కానీ పేరెంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాట్ డస్ పేరెంటింగ్ ఇన్వాల్వ్ అనేది అసలు ఆలోచించట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు వస్తున్న సే అబౌట్ 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పేరెంట్స్ కాన్షియస్గా నాకు పిల్లలు కావాలి, ఎక్కడి నుంచి, వేర్ ఈజ్ మై డిజైర్ టు హ్యావ్ ఎ చైల్డ్ కమింగ్ ఫ్రమ్ అనేది ఆలోచించుకోకుండానే దే ఆర్ గెటింగ్ ఇన్ టు పేరెంట్స్. అంటే యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఐదర్ దే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్. దే జస్ట్ డూయింగ్ ఇట్ లైక్ ఓకే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఐ నీడ్ ఎ కిడ్. ఆ కిడ్ మీద అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్స్ అండ్ జాయ్ ఆఫ్ పేరెంటింగ్ లేదు. అసలు ఏ పేరెంట్ని చూసినా నెత్తి మీద ఒక కొండని మోస్తున్నట్టుగా ఉంటారు ఎప్పుడు. ఎవరు వావ్ ఐ హ్యావ్ ఎ చైల్డ్ అన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు. మీరేం డిఫైన్ చేస్తారు మ్యామ్? జాయ్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏంటి? సరే మాకు తెలియదు, మీరు చెప్పండి. సో డిడ్ ఐ ఎక్స్పీరియన్స్ దట్? ఫస్ట్ థింగ్, ఐ థర్రోలీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మై కిడ్స్ బ్యాక్ దెన్, నౌ అండ్ ఐఎమ్ షూర్ ఇన్ ఫ్యూచర్ టు. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, సరే వన్ మోర్ కన్ఫెషన్, నాకు ప్రతిరోజు నేను హ్యాపీగా చాలా అలా ఉన్నానా? నో, ఐ వాజ్ నెవర్ లైక్ దాట్. నాకు కూడా అబ్బా అసలు ఇంకా దిస్ ఈజ్ మై లిమిట్, నేను ఇంతకంటే చేయలేను, అబ్బా ఐ వాంట్ సమ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్, ఆర్ ఓ మై గాడ్ హౌ ఐ విష్ ఐ వర్ టు బి లెఫ్ట్ అలోన్. ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ట్రూ. బట్ as I became more and more self-aware, that is what I told you, that I made my journey as a person. I healed myself and I realized I am an anxious parent ani, I am a worrying parent ani. ఇది నాకు నేను నా మైండ్లో నేను విధించుకుంటున్న శిక్ష. యాక్చువల్గా బయట నుంచి నా పాపం పిల్లలు ఏం చేయరు, అవన్నీ మనకే, మన మైండ్లో ఉన్న నాట్స్ అవన్నీ. వాటిని విప్పుకుంటే అందరికీ జాయ్ ఉంటుంది పేరెంటింగ్లో. అంటే ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తారు, జనరల్ పర్స్పెక్టివ్ అంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్తారు, అరుస్తారు, నలుగురితో పడిపోయి దొల్లుతారు, తలకే గోడలకు కొట్టుకుంటారు, యు నేమ్. ఎస్ అప్పుడు సర్టన్గా మనం యాంగ్షియస్ అవుతాం కదా మ్యామ్. సో దీని ప్రీ స్టోరీ ఒకటి ఉంటుంది, ఇది మీరు ఫైనల్ది చూస్తున్నారు. దీని ముందు ఏం జరుగుతుంది, వై ఈస్ దిస్ చైల్డ్ డూయింగ్ దట్ అనేది ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది పిల్లలు టాయ్ షాప్ కనిపించగానే ఇట్లా నేల మీద డొల్లిపోతారు, కింద పడిపోతారు, గట్టిగా చేస్తారు. ఇవి ఎందుకు జరుగుతాయని అంటే, దట్స్ వాట్ ఐ సెడ్, యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ టు బీ ఏ పేరెంట్ అనేది. ఏంటి అని అంటే, ఓకే పేరెంట్ అయిన తర్వాత నా టైం ఇంత నేను ఒక నర్సరింగ్కి నేను అలాట్ చేస్తున్నాను. ఆ చైల్డ్ ఎవరు వచ్చి నన్ను అడగలేదు,
to be born. I am having a, this is my decision to become a parent. The child never had a say. Child ni adigara evarana, do you want to be born ani? No. He's born, that's it. But he comes with a set of rights and you become a parent with a set of responsibilities. Aventi and ante, again I'll go back to the tantrum thing, but this is the backdrop for that. So ఏమిటి అని అంటే అసలు మనం పిల్లల్ని ఎలా రైజ్ చేయాలి అని హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోవాలి. బిఫోర్ దే హ్యావ్ ఎ చైల్డ్, వాట్ ఈజ్ యువర్ నార్మల్ అబౌట్ ఏ సర్టన్ సిచ్యువేషన్, హూ ఈజ్ గోయింగ్ టు టేక్ ద లీడ్ అంటే వీళ్ళిద్దరూ ఎంతసేపు కీచులాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు పేరెంటింగ్ గురించి విపరీతంగా వాట్ యు కాల్ కమెంట్ చేసుకుంటూ, నువ్వు పెంచట్లేదు, నువ్వు చేయట్లేదు, ఇలానేనా పెంచేది, నువ్వు ఇలానే అని ఉంటావు, అందుకే వీడు ఇలాగా, ఇది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కిడ్స్. అండ్ వాళ్ళకి ఎంతసేపు ఈ కాన్ఫ్లిక్ట్ రిడెన్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్న పిల్లలు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దే డోంట్ నో ద ఫ్యామిలీ రూల్స్. ఫ్యామిలీ రూల్స్ అని ఒక సెట్, ఒక పుస్తకం పెట్టుకోవాలి. నిజంగా ఫ్యామిలీ రూల్స్ పెట్టుకోవాలి. ఏంటి అని అంటే మన ఇంట్లో జంక్ ఫుడ్ వారానికి ఒక పూట మాత్రమే అలౌడ్, లేదా వారానికి 2 పూటలు మాత్రమే అలౌడ్. మన ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కెటాస్ట్రోఫిక్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు తప్ప పిల్లలు హ్యావ్ టు బీ ఇన్ బెడ్ బై సచ్ అండ్ సచ్ టైం, సే 9 o'clock. మన ఇంట్లో హాలిడే అయినా నార్మల్ డే అయినా కానీ children have to wake up before such and such a time, say 9:30 on a holiday or by 7:30 on a school day. పెద్ద వేరియేషన్ లేకుండా ఇలాంటి బేసిక్ రూల్స్లో కూడా ఇద్దరు జగడాలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద పేరెంట్ అసలు ఫాలో అవ్వరు చెప్పినవేవి. అవును. సో వేర్ ఇస్ ద మోడల్ ఫర్ దిస్ చైల్డ్ టు ఫాలో? అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ మెన్ ఇన్ మెనీ కేసెస్. I can't be sexist, yes. but as of now, yes. But the scenario is very fastly changing. I also have to say this. Eventi anante, I know of so many dads who are hands-on, who are. I mean, I think ఇప్పుడు ఒక ప్రోటోటైప్ డాడ్, ఒక ప్రోటోటైప్ మామ్, ఒక ఇదివరకు మదర్ అంటే నర్చరింగ్ అన్నీ ఇట్లా నర్చరింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక మొక్కని మనం ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచుకుంటామో, ఒక ఫార్మర్ ఒక ప్లాంట్ని ఎలా పెంచుతాడో పిల్లల్ని కూడా సంథింగ్ లైక్ దాట్ నర్చర్ చేయాలి. నర్చరింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి నాన్ నెగోషియబుల్ నీడ్స్ అని ఉంటాయి. ఏంటవి? ఒక సెక్యూర్ లవింగ్ ఎన్వైరన్మెంట్, అంటే నేను వీళ్ళ సంరక్షణలో నాకు ఎటువంటి ఆపద వాటిల్లదు అనే ఒక సెక్యూర్ లవింగ్ కేర్ టేకర్ పేరెంట్ యూజువల్గా. నెక్స్ట్ది హెల్తీ ఫుడ్, ఏ హౌస్ టు లివ్ ఇన్, క్లోత్స్ టు కవర్ యువర్ సెల్ఫ్, అండ్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ వేర్ ఐ బికమ్ ఇండిపెండెంట్ ఎవెన్చువల్లీ. అంటే చదువు కానీ ఏదైనా కూడా మనం చెప్పించేది రీజన్ ఏంటి అని అంటే ఈ లోకంలో మనకి బార్టర్ సిస్టమ్. నేను ఒక స్కిల్ నేర్చుకుని ఈ స్కిల్ నేను సొసైటీకి ప్రొవైడ్ చేసి నా అవసరాలని కొన్ని సొసైటీతో తీర్చుకోవటానికి, ఇదే కదా ఎడ్యుకేషన్. ఇట్లాంటి ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ని లూజ్ అవుతారు. పుట్టిన దగ్గర నుంచి వీడి యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళిపోతాడు, వీడికి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చేస్తుంది, వీడి రికార్డ్స్ ఎప్పుడు బద్దలు కొట్టేస్తాడు, వీడు చదువుతో పాటు బ్లా 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 కూడా టాప్ గ్రేడ్లో చేసేసేసి మన నెత్తి మీద కిరీటం పెట్టేసి వాడి నెత్తి మీద కిరీటాలు పెట్టుకుని అవి మోస్తూ తిరగాలి.